మొదటిసారి నవ్యాంధ్ర రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. సిడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలోని మంత్రుల బంగ్లాలు ఎదురుగా పెరేడ్ గ్రౌండ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. 22 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్, విఐపీలకు 15 ఎకరాల్లో కారు పార్కింగ్, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా విఐపి గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. మొత్తం 13,000 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఆర్డీఏ అధికారులు వెల్లడించారు. మొదటిసారి నవ్యాంధ్ర రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. సిడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలోని మంత్రుల బంగ్లాలు ఎదురుగా పెరేడ్ గ్రౌండ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. 22 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్, విఐపీలకు 15 ఎకరాల్లో కారు పార్కింగ్, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా విఐపి గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. మొత్తం 13,000 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఆర్డీఏ అధికారులు వెల్లడించారు.